మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. సచివాలయంలో అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రెటిక సచివాలయంలో అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షా సమావేశం జరుపుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఎలక్షన్ టైంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. కానీ ఈ నేపథ్యంలో కొంతమంది ఇంకా ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘిస్తూ కొన్ని చర్యలకు దిగుతున్నారు. ఇప్పుడు జవహర్ రెడ్డి కూడా సీరియస్ గా ఒక సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. ఒకవేళ ఈ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక మొత్తం మీద చూసుకుంటే ఎన్నికల కోడ్ 3 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రతిరోజు కూడా సమీక్షా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే ప్రభుత్వ పెద్ద ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమైన ఏజెండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పక్కగా ఎన్నికల కోడ్ అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణతో పనిచేయాలి. ఎక్కడా కూడా ఎవరికి అనుకూలంగానూ వ్యతిరేకంగానూ వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని నియమావళికి అనుగుణంగానే పనిచేసే విధంగానే కార్యాచరణ రూపొందించాలనేది ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, డిప్యూటీ కార్యదర్శులతో పాటు వివిధ జిల్లాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి సంబంధించి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటుపక్క ముఖేష్ కుమార్ మీనా, ఇటుపక్క సీఎస్ జవహర్ రెడ్డి ఇద్దరు కూడా ఎన్నికల నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. ఇప్పటికే చాలా చోట్ల కొంత ఉపేక్షిస్తున్నట్లు కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అటువంటి విధానం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నిక్కచ్చిగా వ్యవహరించాలని చెప్పి ఆయన అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. అభ్యర్థుల విషయంలో కూడా వారు పెడుతున్న ఖర్చులకు సంబంధించి కానీ, మిగిలిన విషయంలో కానీ, లేకపోతే ముఖ్యంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా దృష్టి కేంద్రీకరించాలి. చాలా చోట్ల వాటిని తొలగించడంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి నోటీసులు రావడం జరిగింది. ఎక్కడా కూడా అటువంటి పరిస్థితులు ఉపేక్షించవద్దు. ఖచ్చితంగా విగ్రహాలు ఏమైనా ఉంటే ముసుగువేయాలి. అలాగే ఫ్లెక్సీల విషయంలో ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన పాలసీని అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.